రాష్ట్రాల్లో మిరప కోత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పూత పురుగు సోకి మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పిందె దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా వంకరలు తిరిగి పూత కాత విపరీతంగా రాల్చుతుంది. ఉన్న కాయ నాణ్యత కోల్పోవడమే కాకుండా దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ పురుగు నివారణకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఏడాది మిర్చి ధరలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే మంచి లాభాలు వస్తాయనుకున్న రైతులకు చీడపీడల బెడద తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండో కోత దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది. అయితే ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. వచ్చిన పూత పడ్డ పిందెలు రాలిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి కాయలు వంకరలు తిరిగి ఉండడంతో మార్కెట్లో ధరలు పలకడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పూత పురుగును నివారిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఖమ్మం జిల్లాలో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మిరప అనేది చాలా ప్రధానమైనది. ఈ మిరప చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కోత దశలో ఉంది. ఈ పూత అదేవిధంగా కాయ తయారయ్యే ఆ సమయంలో చాలా వరకు రకరకాల చీడపీడలు కూడా ఆశించడం జరిగింది. మనం చెప్పుకోవాల్సింది పూత పురుగు లేకపోతే దాన్ని గండుపూత అని కూడా అంటాం. ఈ పూత పురుగు గండుపూత ముఖ్యంగా మనకు ఎప్పుడైతే కనుక మనకు పూత అదేవిధంగా మొగ్గలు ఎప్పుడైతే తయారవుతుంటాయో అప్పుడు దీని యొక్క ఉధృతి అనేది కూడా మొదలవ్వడం జరుగుతుంది. పూత అదేవిధంగా మొగ్గల పైన కూడా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి పొదగబడిన లార్వాలు కూడా చిన్న చిన్న లార్వాలు మ్యాగెట్స్ అంటాం. ఆ మ్యాగెట్స్ అనేటివి కూడా మన పువ్వు మొగ్గలోకి వెళ్ళిపోయి పువ్వు మొగ్గలో ఉన్న రకరకాల ఈ అండాశయాన్ని తిని నాశనం చేయడం వల్ల ఈ అండాశయం కూడా పూర్తిగా కూడా మనకు తెల్లగా మారిపోయి కూడా ఉబ్బిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ముఖ్యంగా ఎప్పుడైతే కనుక అండాశయం దెబ్బతిందో దాని ద్వారా మనకు పూత అదేవిధంగా మొగ్గ కూడా మొత్తం కూడా విచ్చుకోక మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కాయలు మనకు తయారవడం మొదలవుతుందో అప్పుడు కూడా అదేవిధంగా మనకు కాయలోని నష్టం చేసేసరికి చాలా వరకు కూడా మనకు ఈ కాయలు కూడా గిడిసబారిపోయి అదేవిధంగా మనకు గింజలు కూడా లోపల ఏమి తయారవ్వకుండా అదేవిధంగా దీని యొక్క ఉధృతి వల్ల కూడా కాయలు కూడా నిటారుగా ఉండే కాయలు కూడా మొత్తం కూడా మనకు వంకర్లు టింకర్లు కూడా మారిపోయి కూడా చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది. దీని ద్వారా ఎప్పుడైతే మనకు అధిక స్థాయిలో నష్టం చేసినప్పుడు ఈ పూత అదేవిధంగా కాత కూడా చాలా వరకు తగ్గిపోయి దిగుబడిలో కూడా చాలా వరకు వ్యత్యాసం కనబడుతుంది. మార్కెట్కి తరలించిన అయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే తక్కువ ధరకి మనకు పలకడం జరుగుతుంది. రైతులు కూడా చాలా వరకు కూడా మనకు దీని యొక్క ఈ పురుగు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మనకు తొలి దశల్లో అంటే ముఖ్యంగా మనకు ఎప్పుడైతే పూత దశలో కనుక దీని యొక్క గమనించినట్లయితే వెంటనే గుడ్లు పెట్టినప్పుడు కనుక ఒక్కసారి కనుక మనము వేప నూనె 1500 ppm 5 ml లేకపోతే 5% NSK వేప గింజ కషాయం కనుక ఒక వారం రోజులు కనుక 2-3 సార్లు పిచికారి కనుక చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే లార్వాలు అదేవిధంగా ఈ గుడ్లు కూడా చనిపోయి కూడా మనకు చాలా వరకు కూడా ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేప నూనె కానీ వేప గింజ కషాయం చేసుకొని దాన్ని నివారించుకోవాలి. అదే కనుక అప్పటికి కూడా ఉధృతి కనుక తగ్గినట్లయితే కార్బోసల్ఫాన్ 25% EC 2 ml కానీ లేకపోతే ఫ్లూబండమైడ్ 0.3 ml కానీ లేకపోతే క్లోరంట్రైన్పోల్ 0.3 ml కానీ లేకపోతే ట్రయోజోఫాస్ 2 ml కనుక పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా దీని ఉధృతి తగ్గిపోయి కూడా మనకు ఈ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా పురుగు మందులు కూడా ఒకే పురుగు మందులు 2-3 సార్లు కాకుండా కూడా మన వాడిన పురుగు మందుని ఇంకోసారి వాడకుండా పురుగు మందులు అనేవి కూడా రొటేషన్ బేస్లో మనం మార్చి పురుగు మందు కొట్టుకొని మనం వేసే పురుగు మందులు అన్నింటిలో కూడా చాలా వరకు మనకు వేప నూనె కనుక కలుపుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసి కూడా మనకు రైతులు ఈ పురుగు నుంచి బయటపడి మంచి దిగుబడితో పాటు కూడా మంచి మార్కెట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నాణ్యత కోల్పోయిన మిరపను మార్కెట్కు తీసుకువెళ్తే సరైన ధర రాదు. కాబట్టి రైతులు గిడసబారిన కాయలను తీసివేసి మేలైన కాయలను మాత్రమే మార్కెట్కు తీసుకెళ్లాలి.